మొన్న అసెంబ్లీలో మేము ఒక క్వశ్చన్ అడిగినాం. మన దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చినాం. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం కింద కూడా ఎస్టీలకు యువకులకు నిరుద్యోగ కల్పన కోసం ఉపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. మొన్న మేము అసెంబ్లీలో డబ్బులు అడిగినాం. కాంగ్రెస్ వచ్చిన ఈ 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, ఎన్ని ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది ఎస్టీ యువకులకు మీరు సాయం చేసినారో చెప్పండి అని నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే సమాధానం వచ్చింది. 2730 కోట్లు పెట్టినామని గొప్పగా చెప్పిండు. ఎంత ఖర్చు పెట్టినామయ్యా అంటే 52 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు. దేనికి పెట్టిండ్రు 52? ఎస్టీ కార్పొరేషన్ లో ఉండే ఉద్యోగుల జీతాలకు, వాళ్ళ కరెంటు బిల్లుకు, ఏసీల బిల్లుకు, కార్లలో పెట్రోల్ డీజిల్ కు పెట్టిండ్రు. మరి ఎవరికన్నా ఒక్క ఎస్టీ కన్నా కాంగ్రెస్ వచ్చినాక మేలు జరిగిందా? ఒక్క ఎస్టీ కన్నా ఉపాధి దొరికిందా అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిరిజన యువకులకు ఒక్క రూపాయి కూడా సాయం జరగలే. అంటే ఎస్టీల ఓట్లు కావాలి, ఎస్టీలను వాడుకున్నారు తప్ప చేసిందేం లేదు. నాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు. కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చి ఎస్టీలను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ వస్తే 1 ఎకరాకు పట్టా ఇచ్చిండ్రా? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికన్నా లోన్ ఇచ్చిండ్రా? ఎస్టీలకు మీరు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు లంబాడీలకు సత్యవతి రాథోడ్ గారు మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు కేబినెట్ లో కూడా ఇవ్వాల అవకాశం లేకుండా పోయింది. కార్పొరేషన్ దాని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినాం. ఎస్సీ కార్పొరేషన్ కు కేసీఆర్ గారు ఒక చట్టమే తెచ్చిండ్రు. SC/SDF అంటే నిధులు ల్యాబ్స్ కావు, ఆ డబ్బులు ఖచ్చితంగా ఎస్సీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప ల్యాబ్స్ కావని దేశములోనే SC/SDF విషయంలో చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం చూసి ఒక 10-12 రాష్ట్రాలు మన అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి, అప్పుడు నేనే అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉండేవాడిని, అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి జర మీ బిల్లు కాపీ ఇయ్యరా, మేము కూడా చట్టం చేస్తాం మా రాష్ట్రంలో అంటే మన బిల్లు తీసుకుపోయి అనేక రాష్ట్రాల్లో చట్టం చేసిందంటే మనం అంత గొప్ప చట్టం ఆ రోజు మనం చేయడం జరిగింది. పోనీ మరి ఆ ఎస్సీలకు ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఎన్ని డబ్బులు పెట్టిండ్రు బడ్జెట్లో అని అడిగినాం. 5403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం జరిగింది? ఎస్సీలకు ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చిండ్రా అంటే 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలే, ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగలే. బడ్జెట్లో పెట్టుడు, బల్లలు కొట్టుడు, డబ్బులు ఎగబెట్టుడు. నా ఎస్సీలకు ఒకరికి మేలు జరగలే, నా ఎస్టీలకు కూడా ఒక్కరికి కూడా మేలు జరగలే. పోనీ పాపం బీసీల కన్నా చేసిందా? బీసీల కన్నా మేలు జరిగిందా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని నిధులు పెట్టిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు అని అడిగినాం. 1370 కోట్లు బీసీ కార్పొరేషన్కి పెట్టినామని చెప్పిండ్రు. పోనీ మరి ఆ 1370 కోట్లలో ఏ బీసీల కన్నా డబ్బులు విడుదలైనాయా, ఏ బీసీల కన్నా మేలు జరిగిందా అంటే ఒక్క రూపాయి వచ్చింది లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క కుటుంబానికి మేలు జరిగింది లేదు.